వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుంది అని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ గ్యాంగ్ ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకుని ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దాన్ని కొనడంలో కానీ కొనుగోలు చేసిన దాన్ని ఎఫ్సీలకు ఇవ్వడం కానీ ఆ బియ్యాన్ని వాళ్ళ మీటింగ్లు పెట్టి నువ్వు ముఖ్యమంత్రి రిజైన్ చేయి లేకపోతే ఆయన ఎవరు మన లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్తూ ఉన్నారు. మీ సమయంలో డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ 16,500 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే మీరు డిమాండ్ చేయమనే హక్కు మీకు లేదని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీరు ఏ మొక్కబెట్టి డిమాండ్ చేయమని మీరు ఎప్పుడు కేకేయలేదు. 16,000 కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. మళ్ళీ డిఎస్సి రెండోసారి కూడా పిలిచి మళ్ళీ ఇంకొక 15,000 16,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతోంది. మీరు ఏం ఆపినా ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకున్న కార్యక్రమం అనేది కూడా మీరు ఆపలేరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మంచి జరిగినప్పుడు సంతోషించాలి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఇక్కడ పొరపాటు జరిగినప్పుడు దాన్ని నిలదీసి అడగండి. అంతేగాని ప్రతి దానికి రచ్చడి చేసి మంచి జరిగిన చెడ్డ జరిగిన రోడ్డు ఎక్కి పోరాటం చేయాలి అనే ఆలోచన ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం ఈ సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్తే వచ్చే సంవత్సరం పోలవరం ఇస్తాం. నెక్స్ట్ 24వ సంవత్సరానికి అమరావతి నగరాన్ని పూర్తి చేస్తాం. ఈ దిశగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మరి గౌరవ మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. బాగా అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉంది. అందరూ కూడా పెట్టుబడులు ఇక్కడ పెడతా ఉన్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ వ్యాపారస్తుల్ని భయపెట్టడం, లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న భయపెట్టడం, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు తీసుకెళ్లి వేరే చోట పెట్టి ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మనం అందరూ చూసాం. ఇవాళ మన యువత ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు ఎదుర్కోవాల్సిన అవసరం